హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో చేదు లేకుండా కాకరకాయ ఫ్రై చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయని తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చేదు తినే వాళ్ళైతే ఇలా చెక్కుతోనే వేసేసుకోవచ్చు. చేదు వద్దనుకుంటే ఇలా నీట్గా చెక్కు తీసేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ముక్కల్ని తీసుకుంటే మనకి ఆ బౌల్ అంటే మొత్తం వాటర్ వచ్చేస్తుంది అనమాట. అంటే సాల్ట్ వేసాం కదా, సో అప్పుడు ఏంటంటే మొత్తం ఉన్న చేదంతా పోతుంది, మనకి కర్రీ అనేది చేదుగా ఉండదు. ఆ తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందాక నానపెట్టుకున్న ముక్కల్ని నీట్గా ఇలా పిండేసుకుంటే మనకి చాలా వాటర్ వస్తుంది. సో వాటర్ లేకుండా పొయ్యి మీద వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు పిండేసుకొని వాటర్ లేకుండా పొయ్యి మీద అయితే వేసుకోవాలి. ఇలా ముక్కలు మొత్తం వేసేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా. ముక్కలన్నీ బాగా ఎగిపోయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. మేమైతే పల్లి కారం యాడ్ చేస్తున్నాము. ఈ రెసిపీ ఆల్రెడీ ఛానల్లో ఉంది, నేను లాస్ట్లో పిన్ చేస్తాను వీడియోని. చాలా బాగుంటుంది ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత. అంటే నార్మల్గా అందరూ వెల్లుల్లి కారం కానీ అలా నార్మల్గా యాడ్ చేసుకుంటారు, కానీ ఒకసారి పల్లి కారంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక 2-3 స్పూన్స్ వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కాకరకాయ కారం రెడీ. అంటే మామూలు కారం కన్నా కూడా ఒకసారి కారంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.